వరంగల్ ఎంజీఎంలో పీజీ వైద్య విద్యార్థినులకు వేధింపుల ఘటన వెలుగుచూసింది. అసభ్య మెసేజ్లు పెడుతూ వేధిస్తున్న సైకియాట్రీ వైద్యుడిపై కాకతీయ మెడికల్ ప్రిన్సిపాల్ కు బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వైద్యుడి అనుచిత ప్రవర్తన, వేధింపుల వ్యవహారంపై ప్రిన్సిపాల్ సంధ్యారాణి విచారణకు ఆదేశించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్ వరంగల్ ఎంజీఎం లో సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇక్కడ పీజీ చేస్తున్నటువంటి మెడికల్ విద్యార్థులు, కాకతీయ మెడికల్ కాలేజ్ కు సంబంధించినటువంటి మెడికల్ అంతా కూడా వరంగల్ ఎంజీఎం కు అనుబంధంగా పనిచేస్తారు. ఇక్కడ వాళ్ళంతా కూడా పీజీ వైద్య విద్యార్థులుగా నేర్చుకుంటున్నారు. ఇదే క్రమంలో వాళ్ళ విభాగానికి సంబంధించినటువంటి వైద్యులు నిత్యం ఈ విద్యార్థులను, ఇటు అమ్మాయిలను అబ్బాయిలను ఇద్దరిని కూడా వేధింపులకు పాల్పడడం, అర్ధరాత్రి తర్వాత అసభ్య పదజాలంతో మెసేజ్లు పెట్టడం, తర్వాత అమ్మాయిలు కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్ళను ఉద్దేశించి అసభ్యపూరితంగా వ్యాఖ్యలు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా నిత్యం జరుగుతూ ఉన్నాయని వీళ్ళంతా కూడా మెడికల్ విద్యార్థులంతా కూడా కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంధ్యారానికి మొరపెట్టుకున్నారు, ఫిర్యాదు చేశారు. దీంతో గతంలో కూడా మౌఖిక ఫిర్యాదు చేశారు, కానీ హెచ్చరించి వదిలేసినా ఆయన తీరు మారలేదు. దీంతో ఈ ఘటన పైన ప్రిన్సిపల్ సంధ్యారాన్ని విచారణకు ఆదేశించారు. ఒక విచారణ కమిటీ నియమించి విచారణకు ఆదేశించారు. వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆ వైద్యుడి ప్రవర్తన పైన విద్యార్థులంతా కూడా కొంతకాలంగా తాము పని చేసుకోలేకపోతున్నాము, తమ నిత్యం వేధింపులకు, అమ్మాయిలను అబ్బాయిలను అని చూడకుండా ఇద్దరిని కూడా వేధింపులకు ఏదో రకంగా పని దగ్గర కానీ ఏదో రకంగా బాడీ షేమింగ్ కు పాల్పడుతున్నారని విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. థాంక్యూ నవీన్.